దీనికి మనం ఆడియో నోట్లు చేసుకోవా మీరు పండి సార్ వచ్చేస్తున్నాను ముందుకు ముందు రన్నింగ్ షాటా నాగాడుతూ సార్ మన ప్రాంతం అంతా మొత్తం పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఈ మధ్య మనకు వచ్చే సమాచారం మనకు మన ఎస్పీ గౌరవ ఎస్పీ గారు అనితా వేజన్ల గారు వేజన్ల మేడం గారు ఎస్పీ గారు నూతన బాధ్యత తీసుకున్న తర్వాత మొత్తం పబ్లిక్లోకి పోలీసు మందు తాగడం కానీ గంజాయి తాగడం కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ అంటే మందు తాగతా అట్లా గవర్నమెంట్ అమ్ముతుంది తాగేవాళ్ళు అక్కడే తాగాలి. భార్యలో కొట్టడం ఇంటి కాడికి వచ్చి చేత కాక లేకపోతే సంసారాలు పాడు చేసుకోవడం అదేవిధంగా చిన్న యువత పడతాయి గంజాయి అన్నిటికీ దయచేసి పదే చెబుతాం గంజాయి కానీ అయితేప్పటికీ మీ జీవితం స్పాయిల్ అయిపోద్ది. అది వైట్ లార్ కానీ దెబ్బతింది కనుక ఈ ఏరియాలో మేము కూడా పెట్రోలింగ్ పెంచాం బాగా. ఇప్పుడే 2-3 ప్లేసులు కూడా చూసాము. ఇలా ఇక్కడెక్కడమ్మా దొరికితే మటుకి వదలని తెలియపడుతున్నాం. ఎవరు గంజాయి తాగుతున్నా తెలిసినా అమ్ముతున్నా వేరే వాళ్ళు ప్రోత్సహించిన నేరమే. ఒకవేళ మీకు సమాచారం తెలిసినా చెప్పకపోవడం కూడా నేరమే. మీరు చెప్పండి, మీ పేరు కాన్ఫరెన్స్లు పెట్టి ఎవరు తెలియకుండా ఉంచాం. ఎవరైనా గంజాయి తాగుతుంటే మాకు తెలియపరచాలి. నిఘా పెరిగిపోయింది. సీసీ కెమెరాలు కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ బాగా జరపాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఎస్పీ గారు గౌరవమైన ఎస్పీ గారు అనితా వేజన్ల మేడం గారు ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే మనకి కొంచెం మాస్గా ఉండి ఐడెంటిఫైడ్ ఏరియాల్లో ఈ కార్డన్ సెర్చ్ చేస్తున్నాం. కార్డన్ సెర్చ్ అంటే అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ ఉంటే వెరిఫై చేయటం. దాని నిమిత్తం ఈరోజు మేము వెరిఫై చేస్తే అన్ని ఇళ్ళు బాగా మ్యాక్సిమం చేసాం. ఎవరైతే కొంత మంచి ఫ్యామిలీస్ అంతా ఏరియా అంతా వడ్డీ కులము మరియు ముస్లిము ఇంకా అదర్ కమ్యూనిటీ కూడా ఉన్నారు. చాలా చక్కగా అందరూ వ్యాపారం అంతా పనులు చేసి బతికేవాళ్ళు. పిల్లలు కూడా అందరూ స్కూల్కి వెళ్తున్నారు. కరెక్ట్గా ఈ టైంలో స్కూల్స్ అయిపోయి వచ్చారు. అంటే చాలా చైతన్యవంతమైన మనుషులు వెరీ హ్యాపీగా ఉంది. ఇది కొండ దెబ్బ. కాకపోతే ఇక్కడికి కొంతమంది కొంత శాతం అంతా పర్ఫెక్ట్ ఉన్నారని మేము అనట్లేదు. ఇక్కడ కూడా 10% దాకా కొంతమంది చెడు నడతలో ఉన్నారు. వాళ్ళంతా గంజాయి తాగుతున్నారని మరియు కొంతమంది అంటున్నారు. కానీ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇచ్చినప్పుడే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్గా మాకు ఇస్తే కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళ మీద కేసులు కట్టి జైలు పంపించే రౌడీ షీట్లు ఎవరు చెప్పినా పార్టీలకు అతీతంగా ఓపెన్ చేస్తాం తెలియపరుస్తున్నాం. అదేవిధంగా 3-4 హైడౌట్ ప్లేస్ చేసాం. ఎవరైతే అర్ధరాత్రి పూట ఈ విధంగా కూర్చొని గంజాయిలు కానీ లేకపోతే మందు కానీ తాగే వాళ్ళని ఆర్డ్ అవర్స్ అంటే పబ్లిక్ నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళని మేము ఇబ్బంది పెడతాం. ఇది మా కాన్సెప్ట్. పబ్లిక్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని పోలీస్ పక్కా ఇబ్బంది పెడతాం. ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నాము. నైట్ టైం అందుకని విపరీతంగా గస్తీ పెంచారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అందరం పెట్టేసాం. ఈ ఏరియాలో కూడా 3-4 ప్లేస్లు ఐడెంటిఫై చేసాం. ఆ నియరెస్ట్లో పాయింట్ బుక్స్ పెడుతున్నాను. నైట్ బీట్ వాళ్ళు వచ్చేసి ఆ పాయింట్ బుక్స్లో సంతకం పెడతారు. దానివల్ల నిఘా పెరిగేసి ఇది అయిపోతుంది. అదేవిధంగా గౌరవ మన మినిస్టర్ గారు ఈ ఏరియా ఎక్కువ కేటాయించడం జరిగింది. సీసీ కెమెరాలు అవన్నీ కూడా ఉంటే ఇంకా తగ్గిద్ది నేరం. అదేవిధంగా సంక్రాంతికి అందరూ ఫెస్టివల్ ఊరికి వెళ్తారు కనుక దయచేసి ఇంటి తాళాలు వేసుకున్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే హౌస్ లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ పెడతాము. మీ ఇంట్లో ఎక్కడ పోయినా కూడా ఏం కాదు. లేకపోతే బ్యాంకులో పెట్టుకోవాలి. అంతేగాని బంగారు ఖరీదైన వస్తువులు ఇంట్లో పెడితే దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కనుక ఊరికి వెళ్ళేవాళ్ళు మీరు వెళ్ళే పని అయితే మీ బంధువుల గిన్నెలో అన్న పెట్టుకోవాలి. లేకపోతే పోలీస్ స్టేషన్ అన్న ఇన్ఫామ్ చేయాలి వెళ్తున్నామని. మేము అరేంజ్ చేస్తాం సెక్యూరిటీ. లేకపోతే బ్యాంకులో అన్న పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 22 బండ్లు పేపర్ లేకుండా సరిగా నెంబర్ ప్లేట్ లేకుండా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. అవన్నీ సీజ్ చేసాం. అవి వెరిఫై చేసి ఒకవేళ ట్రూ అయితే ఇచ్చేస్తాము. ఇదే కాకుండా పోలీసు మాది 1972 మన కాలరది గంజాయిది ఎవరైనా తాగితే డైరెక్ట్గా ఈగలకి 1972 చేస్తే పోలీస్ ఇమీడియట్గా వస్తుంది. అదేవిధంగా 112 ఇట్ ఇస్ ద బెస్ట్. మనకి మన టౌన్లో మన నెల్లూరు టౌన్లో వాడినట్టు మన దేశంలో ఎవరు వాడరు.
చక్కగా ఉంది, పోలీస్ రెస్పాన్స్ బాగుంది. 112 దాన్ని ఇంకా బాగా వినియోగించుకోవాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఇద్దరు రౌడీ షీటర్లు, 4 సస్పెక్ట్ వాళ్ళంతా డైలీ కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళే. వాళ్ళ ఇంటికాడకు కూడా వెళ్తే కొంచెం అతనికి కూడా భయం ఉంటుంది, కానీ అతని ఇంట్లో కూడా సర్చ్ చేయడం జరిగింది. కొన్ని అనుమానంగా ఉన్న ఇల్లు సర్చ్ చేశాము. ఇది ఎటువంటి ఇంగ్రీడియంట్ మెటీరియల్ దొరకలేదు. కొన్ని వెహికల్స్ మటుకి ఐడెంటిఫై చేశాం.